అప్పు తగ్గించుకుందాం, ప్రాజెక్టుల రుణాలు రీస్ట్రక్చరింగ్ దిశగా సర్కారు యత్నాలు చేస్తూ ఉంది. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే జైకా, ఏడీబీ, కొరియన్ బ్యాంక్, ఇక ఐడిఆర్డి వంటి వాటికి అప్పులు మళ్లించే ఆలోచన. ఆ దిశగా ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. రఘురామ్ రాజన్ సూచనలతో మోడీతో సీఎం భేటీ అయినరు. రీస్ట్రక్చరింగ్ ద్వారా 4% తగ్గనున్న వడ్డీ రేటు చాలా మొత్తం తగ్గుతుందంట. తద్వారా నెలకు 700 నుంచి 900 కోట్ల రూపాయల వడ్డీ ఆదా అయిపోతుందంట. వడ్డీలు వివిధ ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్ల పేర తీసుకున్న గ్యారంటీ అప్పులను, అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి రీస్ట్రక్చర్ చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రుణాల రీస్ట్రక్చరింగ్ పై పరిశీలన చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. అయితే గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అడ్డగోలు అప్పులు గుదిబండలా మారాయని రేవంత్ రెడ్డి సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్లో అధికారం చేపట్టిన తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడం, మార్చి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంతో ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అంతగా దృష్టి సారించలేకపోయింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందంట. ఎట్లా అప్పులు వడ్డీలు తగ్గించుకుందాం, నెలకు 700 కోట్ల నుంచి 900 కోట్ల రూపాయలు ఆదా అవుతాయంట. చూడు, 100,000 కోట్లు కాక వేసిపోయిన అప్పు.